ఓ ప్రభూ, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. 51వ కీర్తన 4వ వచనము. క్రీస్తునాథుని యందు దేవుని ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ విభూది బుధవారాన్ని జరుపుకుంటుంది. పవిత్రమైన పాస్కా పండుగ కోసం సిద్ధపడుతూ 40 రోజుల పాటు లేదా 6 వారాల పాటు పుణ్యకార్యాలతో, ప్రార్థనతో, ఉపవాసముతో మనందరినీ కూడా హృదయ పరివర్తన చెందమని ఆహ్వానిస్తుంది. శ్రీసభ యొక్క ప్రారంభ దశల నుండి కూడా ఈ కాలము వ్యక్తులుగా, సంఘంగా, అలానే కథోలికేతరులు, క్రైస్తవేతరులు కూడా దేవుని కృపను అనుభవించేటటువంటి, దేవుని యొక్క సాయాన్ని వాళ్ళు పొందుకునేటటువంటి గొప్ప కాలముగా దీనిని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా 40 రోజుల పాటు ఉపవాసం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ దేవుని చెంతకు తిరిగి వచ్చేటటువంటి లేదా ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళ జీవిత అనుభవాలే శ్రీసభకు ఈ తపస్సు కాలానికి మూలముగా ఉన్నాయి. వాళ్ళందరిలో కూడా ప్రధానంగా మనకు కనిపించేది క్రీస్తు ప్రభువే. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి గొనెను అని మనం చూస్తాం. క్రీస్తు ప్రభువు ఈ విధంగా 40 రోజుల పాటు ఉపవాసంలో గడిపినటువంటి ఈ సమయము సాతానును జయించటానికి, పాపాన్ని అధిగమించడానికి, ముఖ్యంగా తను స్వార్థ ప్రకటన కోసం ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ దేవునికి సన్నిహితంగా ఉన్నారనేటువంటి సత్యాన్ని ఇది ప్రకటిస్తుంది. స్వయాన యేసుక్రీస్తే తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు, దయ్యాలను పారద్రోలడం మాకెందుకు సాధ్యపడలేదు అని అడిగినప్పుడు, ఇది కేవలం ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని క్రీస్తు ప్రభు చెప్పటం మనం చూస్తాం. క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మనము కూడా ఆధ్యాత్మికంగా విశ్వాసంలో ఎదగడానికి, సాతానును జయించటానికి, ఆ ప్రభుని యొక్క మార్గాన్నే అనుసరించటానికి తల్లి తిరుసభ ఈ 40 రోజుల్ని కూడా కేటాయించింది. అలానే పాత నిబంధనలో నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో బంగారు దూడను చేసిన తర్వాత జరిగినటువంటి సంఘటనగా అక్కడ మనకు కనిపిస్తుంది. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమీ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలను వ్రాసెను అని మనం చూస్తాం. ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళు బంగారు దూడను తయారు చేసి దాన్ని ఆరాధించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు కట్టుకున్నటువంటి పాపానికి ఇది ప్రాయశ్చిత్తంగా మోషే ప్రవక్త ఉపవాసం చేస్తూ 40 రోజుల పాటు దేవుని సాన్నిధ్యంలో సమయాన్ని గడపటం, ఇది కూడా సంఘానికి ఒక ఆదర్శంగా ఉంది. హృదయ పరివర్తనకి, మనం చేసినటువంటి తప్పిదాలకి మనం పశ్చాత్తాపపడేటటువంటి ఒక గొప్ప అవకాశంగా ఈ 40 రోజులు మనకి ఉన్నాయి అని చెప్పడానికి ఇది కూడా పాత నిబంధనలో మనకి ఒక నిదర్శనగా కనిపిస్తుంది. ఈరోజు దైవార్చనలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి ఒక గుర్తు బూడిదను నొసటి మీద సిలువగా ధరించటం. యూదుల యొక్క సాంప్రదాయంలో బూడిద అనేది అనేక విషయాలని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండింది. అందులో మొట్టమొదటిది ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. నువ్వు మట్టిలోనే పుట్టావు కాబట్టి నువ్వు మట్టిలోనే కలిసిపోతావు అనేటువంటి సత్యాన్ని. అంటే మన జీవితం అనేది ఎంత అశాశ్వతమైనదో, మరణము ముందు మనము నిశ్చేష్టులంగా ఎలా ఉండాలో, మన మరణాన్ని, మన యొక్క అల్పమైనటువంటి జీవితాన్ని మనకు గుర్తు చేయడానికి బూడిద అనేది ఒక బలమైనటువంటి గుర్తుగా ఉంటుంది. రెండవది, పాత నిబంధనల్లోనే యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేను దుమ్ము బూడిద పైన చల్లుకుని పశ్చాత్తాపపడుతున్నాను. అంటే అప్పటి వరకు యోబు మహాశయుడు నేను నీతిమంతుణ్ణి, నేనే తప్పు చేయలేదు అని మాట్లాడేటువంటి తను గ్రంథం చివరిలో చెప్పేటటువంటి మాట, దేవుని యొక్క మార్గం ముందు, దేవుని జ్ఞానం ముందు, ఆయన యొక్క ఏర్పాటు ముందు నేను ఏ పాటి అనేటటువంటి గమనింపుకు ఆయన వచ్చి నేను పశ్చాత్తాపపడుతున్నాను అని తన తప్పును తను తెలుసుకుంటాడు. జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలకి, కష్టాలకి
సమాధానం ఎక్కడుంది అంటే దేవుని ముందు మనం వినమ్రతతో మనల్ని మనం తగ్గించుకుని యోబులాగా ఎప్పుడైతే మనం ఉండగలమో అప్పుడే మనకు సమాధానం లభిస్తుంది. అప్పుడే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శాంతిని మనం పొందుకోగలం. అలానే ఇంకా ఇతర సందర్భాల్లో మనకి మక్కబీల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 47వ వచనంలో బూడిద అనేది సంతాపానికి సూచనగా ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు అక్కడ కూడా మనకి అది ప్రార్థన చేయడానికి ఒక గుర్తుగా కనిపిస్తుంది. అసలు ఈ పుణ్యకార్యాలు కానీ, ఈ పశ్చాత్తాపము కానీ, బూడిద చల్లుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు అనేటువంటి ప్రశ్నకి ఈరోజు మొదటి పట్టణంలో సమాధానం చెబుతుంది. యోవేలు ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం నుండి ఈరోజు మనకి మొదటి పట్టణం తీసుకొనబడింది. కానీ చదవబడేటువంటి వచనాలకు ముందు ప్రారంభ వచనంలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని పవిత్ర పర్వతమైన సియోను మీద బాకాను ఊది హెచ్చరిక చేయుడు. ప్రభుదినము త్వరలోనే వచ్చును గాన యోధా ప్రజలారా మీరు గడగడ వణుకుడు అని చూస్తాం. బాకాను ఊది అని ఉంటుంది. పాత నిబంధనలో బాకాను ఊదటం అనేది యావే దేవుని యొక్క రాకను సూచిస్తుంది. దానితో పాటే ఇశ్రాయేలీయుల యొక్క పశ్చాత్తాపానికి, ప్రార్థనలో వాళ్ళు దేవుని సమక్షమున గుమిగూడి సమయాన్ని గడపడానికి ఇది ఒక గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా రోష్ హషానా అని అంటాం. అంటే ప్రాయశ్చిత్త దినము. ఇశ్రాయేలీయుల యొక్క దైవార్చన సంవత్సరంలో ఒకరోజు పూర్తిగా ప్రాయశ్చిత్తం కోసం కేటాయించబడినటువంటి రోజు. లేవియ కాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన గుర్తులుగా ఉంటాయి. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడగొచ్చు. ఎందుకు తల్లి తిరుసభ బుధవారాన్ని ఎంచుకుంది అనేది. ఒక పురాతన సాంప్రదాయం ప్రకారము యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కారియోతు ఆయన్ను అప్పగించాలని నిర్ణయించుకున్నది బుధవారం రోజునే. కడరా భోజనానికి ముందు రోజున బుధవారమే ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ తిరస్కారానికి, గురుద్రోహానికి, పాపానికి, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క మరణము ఎప్పుడు సంభవిస్తుందో అనేది పూర్తి నిర్ధారణకు వచ్చింది ఈ బుధవారం రోజునే. అది కూడా ఆయన సొంత అనుచరుడైనటువంటి యోధా ఇస్కారియోతు వల్లనే. అందుకని తల్లి తిరుసభ ఈ రోజున మనకిస్తూ మన పాపపు జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవడానికి, ధ్యానం చేయడానికి, పశ్చాత్తాపపడడానికి, హృదయ పరివర్తన చెందడానికి ఈ రోజునే ప్రారంభించింది. ఇంత కృపతో నిండినటువంటి ఈ కాలంలో మరి మన యొక్క తత్వాలు ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, మన జీవిత విధానాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, ఈ ప్రశ్న గురించి ఆలోచించినప్పుడు ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. విజయవాడలోని బిషప్ గ్రాసీలో నేను రీజన్ బ్రదర్గా బోర్డింగ్లో పనిచేస్తున్నప్పుడు విభూది బుధవారానికి ముందు ఆదివారము పిల్లలందరితో కలిసి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకుని ఈసారి తపస్సు కాలానికి ఏం చేద్దామని మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి రెక్టర్ ఫాదర్ వెంపని గారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పిల్లలు, మేము అన్నిటికీ టైంకి వెళ్ళిపోతాము, గుడికి లేటుగా రాము, అలానే మేము చక్కగా చదువుకుంటాము, భోజనం పడేయము, రాత్రిపూటలు మాట్లాడము, ఒకరితో ఒకరు గొడవ పడము, స్కూల్లో ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకోము అని ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ పిల్లలు చెబుతున్నటువంటి ఈ త్యాగాల లిస్ట్ అంతా కూడా ఫాదర్ గారు విని, ఇవన్నీ త్యాగాలు కాదు, ఇవన్నీ బాధ్యతలు అని అన్నారు. దానికి ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు లేచి, కరెక్టే ఫాదర్, కనీసం ఇప్పుడైనా మేము బాధ్యతగా ఉంటాం నేర్చుకుంటామేమో కదా 40 రోజుల తర్వాత అని అన్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనకు ఆ మాటే కనిపిస్తుంది. ఇప్పుడైనను మీరు నా చెంతకు తిరిగి రండు. నిజంగా మనం ఆలోచిస్తే ప్రార్థన చేయటం, ప్రతిరోజు పూజకి వెళ్ళటం, ప్రతిరోజు జపమాలు చెప్పటం, ఇతరులకు దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ త్యాగాలు కాదు, ఇవన్నీ బాధ్యతలు. ప్రతిరోజు మనం జీవించాల్సిన విధానమే ఇది. కానీ కనీసం ఇప్పుడైనను మీరు తిరిగి రండి అంటే ఇది ఒక అవకాశం. తిరుసభ కూడా దీనిని ఎంత గొప్పగా రూపొందించింది అంటే, మన చుట్టూ ఉన్న ప్రతి విషయం కూడా మనల్ని ఆంతరంగికంగా ప్రార్థనలో గడపడానికే సాయపడేలాగా ఏర్పాటు చేసింది. ఎలా అయితే లైబ్రరీలో ఉన్న వాళ్ళందరూ చదువుకోవడానికి నిశ్శబ్దాన్ని అక్కడ ఎలా అయితే ఉంచుతారో, అలానే
తల్లి తిరుసభ కూడా మనం ప్రార్థనలో గడపటానికి పీఠం మీద పూలు కనపడవు, గురువు వేసుకునేటువంటి వస్త్రం ఓదా వస్త్రం, గ్లోరియా పాట పాడరు, హల్లెలూయా పాట పాడరు, వారంలో 2 సార్లు శిలువ మార్గం చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా ఆరాధనలు, పూజలు, ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా కూడా మనం ఎలా జీవించాలో అలా జీవించడం మనం నేర్చుకుంటామని శ్రీసభ మనకి చేయూతనిస్తుంది. దీనికి యేసుక్రీస్తు యొక్క బోధన, ముఖ్యంగా ఈరోజు సువిశేషంలో మనం చూసేది, ప్రతి సంవత్సరం కూడా ఇదే సువిశేషం మనం వింటాం. ఇదే సువిశేషం మనకి ధ్యానాంశంగా తల్లి తిరుసభ ఇస్తుంది. అవే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ప్రతి మనిషిలో కూడా బలహీనతలు కానీ చెడు లక్షణాలు, ఒక స్వభావం అనేది ఉంటుంది. వాటిలో 3 ప్రధానమైనవి. 1 గర్వము, 2 ఆశ, 3 స్వార్థము. మొదటిది గర్వం, నేను అనేటటువంటి తత్వం. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, మనం ఎలా ఉండాలో యేసుక్రీస్తు చెప్పేటువంటి ఉపమానం మనకి స్పష్టంగా చెబుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయుడు, సుంకరి వీళ్ళిద్దరి ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఆ ఇద్దరి ప్రార్థనల్లో ఉన్నటువంటి తేడా, పరిసయుడు మనసంతా కూడా గర్వంతో నిండిపోయి ఉంటుంది, అందులో దేవుడు ఉండడు. సుంకరి మాత్రం చేసేటువంటి ప్రార్థన, ఓ దేవా, పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తాడు. తిరిగి సఖ్యతతో ఇంటికి వెళ్ళింది ఎవరు అంటే ఈ సుంకరే అని యేసుక్రీస్తు చెప్తారు. ఈ 40 రోజుల పాటు కూడా సంఘ ప్రార్థన అనేది ఎంత ముఖ్యమో వ్యక్తిగత ప్రార్థన కూడా అంతే ముఖ్యం. ఇతర వ్యక్తులకి సాక్ష్యంగా నిలబడేవాళ్ళు, దీక్ష తీసుకునేవాళ్ళు, లేదంటే అందరం కలిసి శిలువ మార్గం చేయటం, ఇవన్నీ ఎంత ముఖ్యమో వ్యక్తిగత ప్రార్థన అంతకంటే ఎక్కువ ముఖ్యం. అసలు ప్రార్థన అంటేనే దేవునితో అధికంగా సమయాన్ని గడపటం. సంఘంతో పాటు శిలువ మార్గాలు, జపమాలలు, పూజలు, ప్రార్థనలు, ఆరాధనలు ఇవన్నీ చేయడం ఎంత ముఖ్యమో అవి కాకుండా మన వ్యక్తిగత సమయాలు, ప్రయాణం చేసేటప్పుడు కానీ, మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఆ సమయాన్ని మనం ఎలా గడుపుతున్నామనేది కూడా మన ప్రార్థనా జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించాలి. ప్రార్థనలో పోటీతత్వం అనేది మన దగ్గర అధికంగా ఉంటుంది. శిలువ మార్గాలు జరిగేటప్పుడు శిలువను పట్టుకోవాలనేటువంటి విశ్వాసం, మొయ్యాలనేటువంటి తపన ఉండటం ఎంత ముఖ్యమో, దానికోసం పోటీతత్వం, ముందెళ్ళి పట్టణాలు చదివేయాలని, మా ఇంటిలో ముందు ప్రార్థన పెట్టుకోవాలని, వీటి వల్ల నేను అనేటువంటి తత్వం ఇంకా పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి ద్వేషం, పోటీతత్వాలు పెరగటం. వాళ్ళు స్థలాలను చదివారు, లేదంటే వాళ్లే క్రొవ్వొత్తులు పట్టుకున్నారు, వాళ్లే సిలువను పట్టుకున్నారు. కొంతమంది అవి తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా చేయరు. వీటన్నిటి మధ్య ప్రార్థన మీద మనకి ఏకాగ్రత, తన్మయత్వం ఇవన్నీ కూడా తగ్గిపోయి మనం పోటీతత్వాన్ని అలవర్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే నేను అనేది నశిస్తుందో అప్పుడే దేవుడు మన జీవితంలో కేంద్ర బిందువుగా ఉంటారు. అలా మనం ఉన్న రోజున ప్రార్థనలో మనం ఎదిగినట్టు అవుతుంది. రెండవది ఉపవాసం. మొదటి అవలక్షణమైనటువంటి గర్వానికి ప్రార్థన విరుగుడైతే, రెండవది ఆశకి విరుగుడు ఉపవాసం. ఏం చేస్తుంది ఉపవాసం అనంటే, ముందు మన శరీరాన్ని, మన కోరికల్ని నియంత్రించుకునేటువంటి శక్తిని, నిగ్రహాన్ని మనకిస్తుంది. ఈ ఉపవాసాలు చేసేటప్పుడు మన కడుపులో మెదులుతున్నటువంటి ఆకలి కానీ, ఆ నొప్పి కానీ మనల్ని ప్రార్థన చేయమని గుర్తు చేయాలి. ఇందాక చెప్పినట్లుగా యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఉపవాసము, ప్రార్థన 2 కలిపే ఉన్నాయి. ప్రార్థన లేకుండా ఉపవాసం మాత్రం చేస్తే అది ఏ డైటింగ్ కిందకో వస్తుంది. బరువు తగ్గాలనో, లేదంటే ఆరోగ్య సూత్రాలనో వాటి కోసం చేస్తే అది ఉపవాసం కాదు. అలా అని ప్రార్థన మాత్రమే చేసి ఉపవాసం చేయట్లేదు అని అంటే మనకి కష్టం కానీ, లేదంటే శ్రమలను అనుభవించేటటువంటి తగ్గింపు కానీ మనలో లేదు అని అర్థం. అందుకే యూదుల సాంప్రదాయంలోనూ, అలానే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఉపవాసం చేయటం అనేది మనల్ని మనం జయించటానికి ఒక గొప్ప సాధనంగా ఎంచబడుతుంది. మూడవది దాన ధర్మములు లేదా పుణ్యక్రియలు. ఇది మన స్వార్థాన్ని జయించేటటువంటి శక్తినిస్తుంది. ఎంతసేపు మన గురించి, మన అవసరాల గురించి ఆలోచించేటువంటి మనకి
దాన ధర్మాలు చెయ్యాలి అనేటటువంటి ఒక పిలుపు యేసుక్రీస్తు ఏదైతే ఇస్తూ ఉన్నారో ఇది ఇతరుల్ని వాళ్ళ జీవితాలను కూడా మనం చూసేటటువంటి విధంగా మన దృష్టిని మరలుస్తుంది. పునీత ఆంబ్రోస్ గారు చెప్పారు, దాన ధర్మాలు చేయడం అనేది అది ఒక పుణ్యక్రియ కాదు, అది ప్రతి ఒక్కరు కూడా తీర్చాల్సినటువంటి ఒక అప్పు అని అన్నారు. ఎందుకు ఇవ్వాలి వేరే వాళ్ళకి అని అంటే, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం పొందుకున్న దాన్ని వేరే వాళ్ళతో మనం పంచుకుంటూ ఉన్నాం. ఇలా దాన ధర్మాలు చేయటం అనేది మనకి సంతృప్తిగా బ్రతకటాన్ని నేర్పిస్తుంది. మన అవసరానికి మించి పోగు చేసుకునేటువంటి తత్వాన్ని మనకి జయించేటటువంటి శక్తినిస్తుంది. ఇతరుల యొక్క అవసరాలని గుర్తెరుగుతూ వాళ్ళకి ఇది అవసరమేమో అనేటువంటి తత్వాన్ని మనకి నేర్పిస్తుంది. ఇందులో కూడా ఇంకొక విషయం, దాన ధర్మము అంటే మనకు నచ్చిన దాన్ని మన కోసం అట్టి పెట్టుకునే దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం. అంతేకాని మనకు అవసరం లేని దాన్ని ప్రక్కన పెట్టేసి దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి ఇదే దాన ధర్మం అని చెప్పటం అది సబబు కాదు. ఏదైతే మనకి ఇష్టంగా మనం దగ్గర పెట్టుకుంటామో దాన్నే మనం వేరే వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈ మూడు కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు అనేవి మనిషిలో ఉన్నటువంటి ఈ తత్వాల్ని, ఈ బలహీనతల్ని జయించేటటువంటి శక్తినిస్తాయి. గర్వాన్ని జయించే శక్తి ప్రార్థనిస్తే, ఆశను జయించే శక్తి ఉపవాసం ఇస్తుంది, స్వార్థాన్ని జయించేటువంటి శక్తి దాన ధర్మాలు ఇస్తాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడింది మొదటి భాగం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది రెండవ భాగం అని నా భావన. అసలు ఈ పశ్చాత్తాప క్రియలు అనేవి మనం ఎందుకు చేయాలి? మాంసం మానేయమని దేవుడు చెప్పాడా? ఉపవాసం చేయకపోతే వచ్చిన నష్టం ఏముంది? ఇవి చేస్తేనే దేవుడు మనల్ని మన్నిస్తాడా? ఇవి చేసినంత మాత్రాన దేవుడు మన్నిస్తాడా? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు తరచుగా మనల్ని కొంతమంది అడుగుతూ ఉంటారు. బైబిల్ గ్రంథ ఆధారంగా, అలానే తిరుసభ యొక్క బోధన ఆధారంగా వీటికి సమాధానం మనం తెలుసుకోవాలి. వీటిలో మొదటిది, పాపము యొక్క గాయాన్ని మనం మాన్పడానికి. దేవుడు మనం చేసినటువంటి తప్పుల్ని, మన పాపాలని మన్నిస్తారు. దానికోసమే మనకి పాప సంకీర్తన అనేటువంటి దివ్య సంస్కారం ఉంది. దేవుడు మన పాపాలని ఆ దివ్య సంస్కారం ద్వారా మన్నిస్తారు. కానీ మనం చేసినటువంటి ఆ తప్పుకు లేదా పాపానికి దాని తాలూకు పర్యవసానాలు, దాని యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మన్నింపు అనేది తీసివేయలేదు. ఉదాహరణకి, నేను ఒక వ్యక్తితో గొడవ పడుతూ ఆ గొడవలో ఒక వ్యక్తి చేతిని నేను నరికేశాను అనుకుందాం. నేను వెళ్ళి పాప సంకీర్తనం చేశాను. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే బాధపడ్డాడో, ఎవరినైతే నేను ఇట్లా గాయపరిచానో ఆ వ్యక్తి కూడా నన్ను మన్నించాడని అనుకుందాం. మన్నించినా కూడా ఆ చెయ్యి పోవటం అనేది ఒక తీవ్రమైనటువంటి ఒక పరిణామం. దానికి మన్నింపు సాయపడలేదు. కాబట్టి మనం చేసేటువంటి పాపాల తాలూకు గాయాలు కానీ, లేదా మానవ అనుబంధాలు దెబ్బతింటే వాటిని కానీ, లేదంటే మన మనుగడ అనేది దెబ్బతినిపోతుంది. వాటిని ఈ పాప మన్నింపు అనేది మాన్పలేదు. అందుకనే మనం ఉత్తరించు స్థలంలో మనం సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అందుకే ఈ అప్పును మనం తగ్గించడానికి మనం చేసేటువంటి ఈ పుణ్యకార్యాలు కానీ, లేదంటే ఉద్దేశపూర్వకంగా మనం అనుభవించేటటువంటి శ్రమలు, మనం వదులుకునేటువంటి సుఖాలు, వీటి ద్వారా మనం చేసినటువంటి తప్పుకి బాధ్యత వహిస్తూ ప్రభువు మనల్ని పూర్తిగా స్వస్థపరచడానికి మనం దేవునితో సహకరిస్తున్నాం. ఇవన్నీ చేయటం వల్ల మనం అదనంగా మనమేం చేయట్లేదు. మన జీవితంలో మనం చేసే తప్పిదాలతో పోల్చుకుంటే మనం పాపం చేసి దాన్ని పాప సంకీర్తనలో చెప్పకుండా, లేదా చెప్పాలన్న ప్రయత్నం చేసినా కూడా మరిచిపోయి, సరిగ్గా మనం ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇన్ని రకాలుగా మనం చేసేటువంటి తప్పులతో పోల్చుకుంటే మనం అనుభవించాల్సినటువంటి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఈ విధమైనటువంటి పుణ్యకార్యాలు, శ్రమల్ని అనుభవిస్తూ మనం దాని యొక్క భారాన్ని తగ్గిస్తాం. ఇది మొట్టమొదటిది. పాత నిబంధనలో దావీదు మహారాజు లాంటి గొప్పవాడు కూడా తను తప్పు చేశారని తెలిసినప్పుడు నేల మీద పడుకోవటం, ఉపవాసం ఉండటం, దేవుణ్ణి ప్రభువా ఇదిగో నేను తప్పు చేశాను అని తను బాధపడటం మనం చూస్తాం. ఇది చేసిన తప్పుకి ఒక ప్రాయశ్చిత్తంగా మనకే దోహదపడుతుంది.
రెండవది త్యజింపు. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పారు, తనను తాను త్యజించుకుని సిలువనెత్తుకుని నన్ను అనుసరించాలి. నేను అనేదాన్ని చంపుకోలేకపోతే దేవుని శిష్యులుగా మనకు ఉండడానికి అర్హతే లేదు. మనం సిలువను ఎత్తుకోవటం అనేది సాధ్యపడదు. నేను అనేదాన్ని చంపుకోవాలి అంటే నాకు ఇష్టమైనవి వదులుకునేటువంటి శక్తి నాకు ఉండాలి. నా అవసరాలు మాత్రమే కేంద్రంగా నేను మామూలుగా నా జీవితాన్ని జీవిస్తున్నాను. ఒక్కసారి ఈ 40 రోజుల్లో నన్ను నేను తగ్గించుకుని నాకు ఇష్టమైన వాటిని ప్రక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే నాకు నన్ను నేను తగ్గించుకునేటువంటి, త్యజించుకునేటటువంటి ఒక అవకాశం ఇది. మూడవది సంఘీభావం. అంటే ఎంతోమంది శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. నేను భోజనం మానేయటం వల్ల వాళ్ళకు ఒరిగేదేం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆకలిలో నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను. బహుశా మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ చూసి ఉండొచ్చు. ఒక చిన్న పిల్లవాడికి క్యాన్సర్ వచ్చి తను తల మీద ఉన్నటువంటి జుట్టును అంతటినీ కూడా షేవ్ చేసేస్తే తనతో పాటు ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు 10-15 మంది పిల్లలు వాళ్ళందరూ కూడా గుండు చేయించుకున్నారు. ఇది ఆ వ్యక్తి, ఆ పేషెంట్ అడగలేదు. అలా అని వీళ్ళు గుండు చేయించుకున్నంత మాత్రాన ఆ వ్యక్తికి అది ఏ విధంగా సాయపడదు. కానీ మనందరం కూడా ఒక్కటే అనేటువంటి భావం కలుగుతుంది. కాబట్టి నేను ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమలో నేను కూడా ఒక చిన్న నీటి బొట్టులాగా వాళ్ళతో పాటు నిలబడతాను. మనందరం కూడా ఒకే శరీరంలోని భాగాలు అని మనం బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే ఇదే. ఒకరి బాధను మనం పంచుకుంటాం, వాళ్ళ బాధను మనం కూడా అనుభవిస్తాం. ఒక్కసారి మనం రూములో ఉన్న లైట్ కట్టేస్తే చీకట్లో గ్రుడ్డి వాళ్ళు, అంధులు, కళ్ళు కనిపించిన వాళ్ళు పడే బాధ మనకు అర్థమవుతుంది. ఎంతోమంది మందుల కారణంగా, వైద్యులు చెప్పటం వల్ల కేవలం లిక్విడ్స్ తప్ప ఏమీ తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను కేవలం ఉపవాసం చేస్తున్నానేమో, లేదా కేవలం మాంసం మానేస్తున్నానేమో, వీటి వల్ల వాళ్ళ శ్రమలో నేను కూడా ఒకడినవుతున్నాను. అలానే ఈ సంఘీభావంతో పాటే క్రీస్తు శ్రమల్లో కూడా నేను పాలు పంచుకుంటాను. ఒక్క పూటకే నేను ఇంత బాధపడుతూ ఉన్నానే, యేసుక్రీస్తు 40 రోజులు ఆయన ఉన్నారు. లేదంటే ఒక్క వ్యక్తి నన్ను అపార్థం చేసుకుంటేనే నేను ఎంత బాధపడుతున్నాను, మౌనంగా ఉండలేకపోతున్నాను. యేసుక్రీస్తును అంతమంది అపార్థం చేసుకున్నా కూడా ఆయన మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఎట్లా వెళ్ళారు. ఒక చిన్న అవమానం కూడా నేను తీసుకోలేకపోతున్నాను. యేసుక్రీస్తు ఇంత అవమానాన్ని ఎలా భరించారు. తప్పు చేయకుండా శిక్ష పడితే ఎక్కడ లేనటువంటి ఉక్రోషం పుట్టుకొస్తుంది. యేసుక్రీస్తు ఎలా భరించారు. మన జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క జీవితంలో, ఆయన వెలుగులో మనల్ని మనం చూసుకునేటువంటి ఒక అద్దంలా మన శ్రమలు మనకు పనిచేస్తాయి. నాలుగవది విన్నప ప్రార్థన. ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగకు వెళ్ళినప్పుడు పూజ అర్పించే సమయంలో ఫాదర్ గారు నాతో ఒక మాట అన్నారు. ఈరోజు దివ్య సత్ప్రసాదాన్ని ఈ ఉద్దేశం కోసం పంచిపెట్టు అని చెప్పారు. దివ్య సత్ప్రసాదాన్ని పంచేటప్పుడు కూడా ఒక ఉద్దేశంతో ఇవ్వటం అనేది ఒక పుణ్యక్రియ. అది ఒక విన్నపం లాంటిది. ఆ రోజు దివ్య సత్ప్రసాదం తీసుకున్న వాళ్ళందరి ప్రార్థనలో ఒక వంతు ఈ ఉద్దేశం కోసం, ఈ విన్నపం కోసం అవి దోహదపడతాయి. ఓ గంట సేపు ఒక గురువు దివ్య మందసం ముందు మోకరించి ప్రార్థన చేస్తే ఎక్కడో ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, భార్యని పిల్లల్ని కొడుతూ, తాగుడికి బానిసైపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం మారడానికి ఇక్కడ గురువు అర్పించేటటువంటి ఈ అర్పణ, ఇది ఒక అర్పణ. మోకరించి ప్రార్థన చేయటం అనేది ఒక అర్పణ. అలా మనం చేసే ప్రతి త్యాగాన్ని కూడా ఒక విన్నపంగా మనం అర్పించవచ్చు. దాని ద్వారా మనం, ఇందాక చెప్పాను కదా, మనం చేసిన తప్పిదాలకు మనం అప్పు తీరుస్తామని. అదే రీతిలో విన్నప ప్రార్థన అంటే నేను అనుభవించేటటువంటి ఈ శ్రమ, నేను చేసే ఈ ఉపవాసం వేరే వ్యక్తులు చేసినటువంటి పాపాలకి కూడా ప్రభువా దీన్ని ఒక అర్పణగా తీసుకోవాలని మనం ప్రభునికి ప్రార్థన చేయొచ్చు. దీని ద్వారా పునీతులు కానీ, ఎంతోమంది పుణ్య జీవితం జీవించేవాళ్ళు కానీ, వాళ్ళ ప్రార్థన కూడా ఇందులో తోడవుతుంది. ఐదవ కారణం ఎందుకు చేస్తున్నాము ఇది అంటే, మన జీవితంలో మన బలహీనతలను జయించటం కోసం ఇది ఒక సిద్ధపాటు. ఉదాహరణకి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా టీ తాగేటువంటి ఒక వ్యక్తికి ఒక్క పూట టీ పెట్టడం ఆలస్యం అయితే
భార్యను తిడతాడు, ఇంట్లో ఉన్న వాళ్ళని గోల పెట్టేస్తాడు. ఏంటి అనంటే, అసలు టీ తాగకుండా నేను ఉండలేనండి అని అంటాడు. అది ఒక బలహీనతగా మారిపోయింది. అలాంటి వ్యక్తి ఈ తపస్సు కాలంలో టీని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. లేదా కోపంగా ఉన్న వ్యక్తి మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, పరిస్థితులు మనల్ని దిగజార్చలేవు. ఒత్తిడి మనల్ని మనకు నచ్చనటువంటి రీతిలో మనం ప్రవర్తించేటువంటి స్థితికి మనల్ని దిగజార్చదు. ఇష్టమైంది పోతేనో, ఇష్టం లేనిది చేయాల్సి వస్తేనో, అనుకోని పరిస్థితుల్లో మనం ఉంటేనో మన జీవితాలు, మన మనస్సులు, మన నిర్ణయాలు విరిగిపోవు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కారణాలతో పాటే ప్రాపంచికంగా కూడా వ్యక్తిగతంగా కానీ, మానసికంగా కానీ మనం ఆలోచిస్తే వీటిని ఆచరణలో పెట్టడం వల్ల వ్యక్తులుగా మనం ఎంత ఎదుగుతాము, మనం ఎంత బలవంతులం అవుతామనేది, ఆధ్యాత్మికంగా మనం ఎంత దృఢంగా ఉంటామనేది కూడా మనం ఆలోచించాలి. సాధారణంగా మామూలు రోజుల్లో మనకుండేటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. ఉదయాన్నే లేవలేకపోవడం గానీ, లేదా మందు మానలేకపోవడం, లేదా ఫోనుకు అలవాటు పడిపోవడం, సోషల్ మీడియా నుండి బయటికి రాలేకపోవడం, ఇట్లాంటి వాటిని జయించే శక్తి మనకు లేదు అనుకుందాం. ఈ 40 రోజుల్లో మనం అట్లాంటి వాటిని చేయటం ద్వారా మనం మన బలహీనతలు మనమే జయించేస్తాం. అట్లా ఈ 40 రోజులు మాత్రమే మానేసి తర్వాత మళ్ళీ మొదలు పెడదామని అనుకున్న వాళ్ళు దీనిలో ఉన్న ఆనందాన్ని ఒక్కసారి రుచి చూసి ఇదే జీవితంగా మార్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నా వల్ల కాదు దీన్ని జయించటం అని అనుకునే వాళ్ళు కూడా ఈ 40 రోజులు చేయగలిగినప్పుడు దాని తర్వాత ఎందుకు చేయలేరు అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళకి ఎదురయ్యి దాన్నే ఒక జీవిత విధానంగా కూడా మార్చుకుంటారు. ఎందుకంటే మనం పాటించేది కేవలం మనుషులుగా ఎదగటం కోసం మాత్రమే కాదు, ప్రధానంగా ఇది మన పవిత్రత కోసం, మనం చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా, తోటి వాళ్ళతో సంఘీభావం, ఇవన్నీ కూడా మనల్ని నడిపించేటువంటి కారణాలైతే సామాజికంగా, మానసికంగా, వ్యక్తులుగా మనం ఎదుగుతామనేది ఇది ఒక అడిషనల్ లాంటిది. ఇది అదనంగా మనం పొందుకునేటువంటి ఒక చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు. చివరిగా ఒక ప్రకటన. ఈ తపస్సు కాలంలోని 40 రోజులు కూడా ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు వాక్యాన్ని ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 3 భాగాలుగా విభజించబోతూ ఉన్నాను. ధ్యానము, త్యాగము, విన్నపము. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలను చదువుతూ దానిలో నుండి మన జీవితాలకి మనం అన్వయించుకునేటువంటి విషయం గురించి ధ్యానము మొదటిది. రెండవ అంశము త్యాగము. ఇందాక చెప్పిన విధంగా చిన్న చిన్న శ్రమల రూపంలో మనం చేసేటువంటి త్యాగాలు, మనం అనుభవించేటువంటి కష్టాలు, ఇవి ఒక అర్పణగా మారుతూ ఉంటాయి. ఇదే పునీతులు నడిచినటువంటి మార్గం. మన శ్రమలే, మన కష్టాలే, మనం అనుభవించేటువంటి బాధల్నే అర్పణగా మార్చేటటువంటి కృప మనం శిలువ ద్వారా పొందుకున్నాం. అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు. ఆయన్ని అనుసరించి మనము కూడా మన శ్రమల్ని ఒక అర్పణగా మనం అర్పించవచ్చు. కాకపోతే కేవలం శారీరకమైనటువంటి శ్రమలు, ఉపవాసం చేయటం, మాంసం మానేయటం, అది సరిపోదు. ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా మన శ్రమలు మనం అర్పణగా అర్పించవచ్చు. ఉదాహరణకి ఈ 40 రోజుల పాటు కూడా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ తీసేసేవాళ్ళు ఉన్నారు. లేదా ఇందాక చెప్పినట్టుగా టీ తాగటం అనేది తగ్గించవచ్చు. ఎక్కడికైనా బండి వేసుకుని చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఇక్కడి నుండి ఒక 100 మీటర్లు కూడా బండి వేసుకుని వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదా మనల్ని మనం సమర్థించుకునేటువంటి ప్రయత్నం తగ్గించవచ్చు. మౌనంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా అనేక రీతుల్లో మనం అనుభవించేటువంటి ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి శ్రమల్ని, వీటన్నిటినీ కూడా మనం అర్పణగా అర్పించవచ్చు. ఆఖరుది విన్నపము. మనం చేసేటువంటి ఈ 2, ధ్యానము కానీ, త్యాగము కానీ, ఇవి కేవలం మన కోసం మాత్రమే కాకుండా ఆ రోజు పలానా వ్యక్తి కోసం, వ్యక్తుల పేర్లు కాదు, ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులు. ఉదాహరణకి సంతానం లేని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. లేదా ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో, క్యాన్సర్ కానీ లేదంటే ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఆ రోజు అందరం కూడా
ఒకే సంఘంగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మన త్యాగాలను వాళ్ళ కోసం అర్పిస్తాం. ఈ రీతిగా మనందరం కూడా వ్యక్తిగతంగా చేసిన దాని వెనక ఒక బలమైనటువంటి ఒక కారణం, ఒక విన్నపం అనేది ఆధ్యాత్మికంగా సంఘంగా మనల్ని నడిపిస్తుంది. ఈ తపస్సు కాలం అంతా కూడా ప్రతిరోజు చేయబడే వీడియోల్లో ధ్యానము, త్యాగము, విన్నపం అనేటువంటి అంశాలను స్పృశించటం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలను కనుగొనవచ్చు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ తపస్సు కాలంలో పాల్గొనబోతున్న మనందరినీ ఆశీర్వదించి ఆధ్యాత్మికముగా నడిపించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.